కుత్బుల్లాపూర్ కింగ్ ఎవరు? కుల సమీకరణలు ఎవరికి కలిసి వస్తాయి? ఎవరి డామినేషన్ ఎంత? బీఆర్ఎస్ నమ్ముకున్న ఫ్యాక్టర్ ఏంటి? ఈ దఫా కాంగ్రెస్ బోని కొడుతుందా? బీజేపీ అనుకున్నట్టే పుంజుకుందా? కార్మికుల ఓటు కలిసి వచ్చేది ఎవరికి? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం కుత్బుల్లాపూర్. ఫార్మా కంపెనీలకు నిలయం, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేరాఫ్. అలాంటి సెగ్మెంట్లో రాజకీయం రసవత్తరంగా మారింది. తెలంగాణలో అత్యధిక ఓటర్లు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో కుత్బుల్లాపూర్ ఒకటి. ఇక్కడ మొత్తం 6,69,000 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 3,51,000 మంది కాగా 3,17,000 మంది మహిళా ఓటర్లున్నారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడలున్న నియోజకవర్గంగా దీనికో ప్రత్యేకత ఉంది. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, గాజుల రామారం లాంటి ప్రాంతాల్లో నిత్యం 2 లక్షల మంది కార్మికులు రకరకాల కంపెనీల్లో పనిచేస్తుంటారు. దాదాపు 1000 ఎకరాలకు పైగా పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి ఇక్కడ. అదే స్థాయిలో గాలి, నీటి కాలుష్యం కూడా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలు కూడా ఎక్కువే. సాధారణంగా కుత్బుల్లాపూర్ రాజకీయాలు కుల సమీకరణాల చుట్టూ తిరుగుతుంటాయి. రెడ్డి, గౌడ, ముదిరాజ్, మున్నూరు కాపు కమ్యూనిటీల డామినేషన్ ఎక్కువ. ప్రధానంగా గౌడ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే గత 3 ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తూ వచ్చారు. అధికార బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కేపీ వివేకానంద గౌడ్ మరోసారి బరిలో ఉన్నారు. ఆయన కంటే ముందు ఎమ్మెల్యేగా గెలిచిన కూన శ్రీశైలం కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే. ఆ మాటకొస్తే ఈ నియోజకవర్గంలో వాళ్ల ఓట్లే కీలకం. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి శ్రీశైలం గౌడ్ టీడీపీ నుంచి పోటీ చేసిన కేపీ వివేకానందపై గెలిచారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన హనుమంతరెడ్డిపై టీడీపీ నుంచి కంటెస్ట్ చేసిన వివేకానంద విజయం సాధించారు. ఆయన తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లోనూ కేపీ వివేకానందే అధికార పార్టీ తరపున గెలిచారు. ప్రస్తుతం ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో దిగారు. విద్యావంతుడిగా బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానందకు గుర్తింపుంది. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పలకరిస్తారని పేరుంది. కానీ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యారని స్థానికులంటున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే అనుచరులే భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఎలిగేషన్స్ వచ్చాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కీలక నేత శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరడంతో ఈ సెగ్మెంట్లో కమలదళం బలం పెరిగిందని ఆ పార్టీ నమ్ముతోంది. టికెట్ కూడా శ్రీశైలం గౌడ్కే ఇచ్చారు. అధికార బీఆర్ఎస్ గ్రూప్ తగాదాలు, అంతర్గత విభేదాలు తమకు కలిసొస్తాయని కాషాయం నేతలు బలంగా నమ్ముతున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారనే సానుభూతి కలిసొస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అతని ముఖ్య అనుచరులు కొందరు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డం శ్రీశైలానికి మైనస్ పాయింట్ అంటున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి కొలను హనుమంతరెడ్డి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి ఆ పార్టీలో యాక్టివ్గా పనిచేసిన హనుమంతరెడ్డి తర్వాత జరిగిన పరిణామాలతో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నియోజకవర్గంలో ఉన్న ముస్లింలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్లు ఓట్లేస్తారని కాంగ్రెస్ నేతలు విశ్వసిస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ పార్టీలో ఉన్నత పదవులు రాలేదనే అసంతృప్తి ఉంది. సౌమ్యుడిగా పేరు ఉండడం ప్లస్ పాయింట్. సానుభూతి గెలిపిస్తుందని భావిస్తున్నారు. కాకపోతే అందరినీ కలుపుకుంటూ పోలేరని కొలనుపై ఒక విమర్శ ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత క్రమంగా కనుమరుగవుతూ వచ్చిన టీడీపీ ఇక్కడి నుంచి పోటీ చేసి మెరవాలని చూసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల్లో నిలబడాలని భావించారు. తన సామాజిక వర్గం నుంచి ఆశించినంత మద్దతు ఉంటుందని కూడా నమ్మారు. చివరి వరకు పోటీలో ఉంటారని అనుకున్న కాసానికి అధిష్టానం షాక్ ఇచ్చింది. తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో కాసాని వెనక్కి తగ్గాల్సొచ్చింది. దాంతో ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. మొత్తానికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కుత్బుల్లాపూర్లో పాగా వేసేందుకు సిద్ధమయ్యాయి. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం తమ సమస్యలు పరిష్కరించే వారినే గెలిపిస్తామని చెబుతున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ల నిర్మాణం, రహదారుల పనులు పూర్తి చేయడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, తాగునీటి సౌకర్యం మెరుగుపరచడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద చాలా వరకు సక్సెస్ అయ్యారు. కేటీఆర్తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని వేగవంతం చేశారని అంటున్న అవినీతి, అక్రమాలను చూసి చూడనట్లు వదిలేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ పరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందినప్పటికీ కాంగ్రెస్, బీజేపీలు కూడా బలంగా ఉండడంతో వివేకానంద గెలుపు కోసం శ్రమించక తప్పదు. ఇక్కడ మరికొన్ని ప్రధాన సమస్యలు కాలుష్యం, వరద ముంపు. ఒక్క భారీ వాన పడితే కోంపల్లి మున్సిపల్ పరిధిలోని చాలా కాలనీలు మునిగిపోతాయి. గత 15 ఏళ్లుగా ఫాక్సాగర్ దిగువన ఉన్న కాలనీల్లో ప్రజలు ముంపుతో నరకం అనుభవిస్తున్నారు. దీనికి తోడు రాజకీయ నాయకులు వ్యక్తిగత తగాదాలతో నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య ఎప్పుడూ లేనంతగా రాజకీయ పోరు తారాస్థాయికి చేరింది.
ఒకరి మీద ఒకరు సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టుకుంటున్నారు. అనూహ్య పరిణామాలతో ఎవరికి మైలేజ్ వచ్చిందో, ఎవరికి డ్యామేజ్ అయిందో, ఇద్దరి కొట్లాటలో ఎవరికి ప్లస్ అయిందో, ఎవరికి మైనస్ అయిందో మరికొద్ది రోజుల్లో తేలుతుంది. ఎవరు గెలిస్తే ఏముందని నిరాశలో ఓటర్లు ఉండగా అభ్యర్థులు మాత్రం డబ్బులు ధారాళంగా ఖర్చు పెడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎవరి ధీమా ఎలా ఉన్నా కుత్బుల్లాపూర్ కింగ్ ఎవరన్నది జనం 30వ తేదీన వేసే ఓటును బట్టి ఉంటుంది.